వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలామంది నేమ్ కరెక్షన్ లేదంటే ఈపీఎఫ్ ఎగ్జిట్ డేటు కరెక్షన్ డేటు చేస్తుంటే జాయింట్ డిక్లరేషన్ కొందరికి ఓపెన్ అవుతుంది, కొందరికి ఓపెన్ అవ్వట్లేదని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా ఈపీఎఫ్ఓ వెబ్సైటు ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో ఎవరికి తెలియదు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం పిఎఫ్ అప్లై చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే మనం క్లెయిమ్ చెక్ చేసినప్పుడు క్లెయిమ్ స్టేటస్లో మనకు ఎటువంటి క్లెయిమ్ అక్కడ చూపించడం లేదు. అంటే పిఎఫ్ అప్లై చేయలేదు అన్నట్లు మనకు అక్కడ స్టేటస్లో చూపిస్తుంది. సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్లో కూడా మనకు అసలు అప్లికేషనే ఓపెన్ అవ్వట్లేదు. లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లేదంటే కంపెనీ జాయినింగ్ డేట్ కానీ ఎగ్జిట్ డేట్ కానీ చేంజ్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను. లైక్ మనము జాయింట్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకు కంపెనీని సెలెక్ట్ చేసుకోమంటుంది. కంపెనీ ఐడిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఏ ఐడిలో మనము చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని లైక్ జాయినింగ్ డేట్ కానీ ఎగ్జిట్ డేట్ కానీ లేదా నేము, డేట్ ఆఫ్ బర్త్ని కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ మనకు 2 days నుండి ఈ ఫంక్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సంథింగ్ వెంట్ రాంగ్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈపీఎఫ్ఓలో ఏ అప్డేటు వస్తున్నా లేదంటే ఏదైనా అప్డేట్ చేస్తున్నా ఈ విధంగా చేస్తుండడం మనం గమనిస్తున్నాం. సో జాయింట్ డిక్లరేషన్లో కూడా ఏవైనా అప్డేట్స్ రావచ్చు. ఎందుకంటే కొందరికి డేట్ చేంజ్ చేస్తున్నప్పుడు కొందరికి అవుతుంది, మరి కొందరికి డేట్స్ అనేవి చేంజ్ కావట్లేదు. మళ్ళీ యథావిధంగా పాత పద్ధతిలో కంపెనీ హెచ్ఆర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఏదైనా అప్డేట్స్ చేయవచ్చు, లేదంటే సాంకేతిక లోపం వల్ల కూడా ఈ విధంగా జరగవచ్చు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.